నిన్న ఈరోజు 2 రోజులు సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లు, ఎన్నికైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ సంబంధించి ఈ మహాప్రశిక్షణ కార్యక్రమాన్ని 2 రోజులుగా ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నారు. ఈరోజు దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి అబద్ధాల మైండ్ గేమ్లకు సంబంధించి, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్కి సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభంగా నుంచి కానున్నటువంటి ఎస్ఐఆర్ గురించి పాలకపక్షం, ప్రతిపక్షం కావాలని భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, స్వయాన వృత్తిరీత్యా అడ్వకేట్ కూడా కాబట్టి వారు ఎస్ఐఆర్ మీద ప్రతిపక్షాలు, పాలకపక్షం క్రియేట్ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అపోహల్ని క్లియర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 25న ప్రారంభంగా ఉన్నటువంటి ఎస్ఐఆర్ అనేది ఓటర్ లిస్టు ప్రక్షాళన కోసం జరుగుతుంది తప్ప ఏదో వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లను తీసేస్తానని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత, అవసరం, బాధ్యత గల భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీ యొక్క రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా మా అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారి మీద ఉంది కాబట్టి ఇతర అంశాలు, రాజకీయ కోణాలని పక్కన పెట్టి ఈరోజు త్వరలో ప్రారంభంగా పోతున్నటువంటి ఎస్ఐఆర్ పట్ల ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి అపోహల్ని తొలగించాలని చెప్పి నేను మా రాష్ట్ర అధ్యక్షుల వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే, నిజం నిద్రలేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చింది అన్నట్టు ఎస్ఐఆర్ మీద ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలకి BLA 2ల నియామకం కోసం ఆపర్చునిటీ ఇచ్చినప్పటికీ కావాలని దేశంలో ఎప్పుడు ఎస్ఐఆర్ జరగనట్టు, నరేంద్ర మోడీ గారే మొదటిసారి ఏదో ఎస్ఐఆర్ స్టార్ట్ చేసినట్టు, ఒక వర్గం ఓటర్ల యొక్క ఓట్లను తీసేసేందుకు కుట్ర చేస్తున్నట్టు కొంత దుర్మార్గ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అపోహల్ని తొలగించాలని చెప్పి నేను మా రాష్ట్ర అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేస్తూ, దేశంలో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్ లిస్టుల యొక్క ప్రక్షాళన కార్యక్రమాన్ని 2002లో భారత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభించబోతా ఉన్నాం. దానికి సంబంధించి మాట్లాడవలసిందిగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని విజ్ఞప్తి చేస్తాను.